వేదిక అలంకరించిన అలోప రాంబాబు గారు, సెక్రటరీ సుబ్బారావు గారు, అలాగే ట్రెజరర్ శంకర్ నారాయణ గారు, మహిళా విభాగం స్టేట్ చైర్మన్ నిర్మల గారు, వంశీకృష్ణ ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్, అలాగే నాగేశ్వరరావు గారు, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ గారు, పుట్టి శ్రీరాములు గారు, ఎం రామాంజనేయులు గారు, అలాగే రాఘవులు గారు, ఇక్కడ వచ్చేసినటువంటి మెరిట్ పొంది ఈరోజు అవార్డ్స్ అందుకోబోతున్నటువంటి 133 మంది విద్యార్థులు, అలాగే వారి గర్వంతో వారి పిల్లల్ని ఇక్కడ తీసుకుని వచ్చినటువంటి వారి తల్లిదండ్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు తేజ్ అండి. నేను 2018 బ్యాచ్ ఐఏఎస్గా ఉన్నాను. మా నేటివ్ కృష్ణా జిల్లాలో గుడివాడ. మా ఫాదర్ స్కూల్ టీచర్, స్కూల్ అసిస్టెంట్గా చేసేవారు. సో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అందరు పిల్లలు స్టడీస్లో ఎక్కువ ఉండేవాళ్ళు. నాకు తక్కువ ర్యాంక్ వచ్చేది అండర్లో వల్ల. సో లైఫ్లో ఎప్పుడైనా పైకి వెళ్తే చిన్న చిన్న ఊళ్ళ నుంచి వచ్చేది ఏంటంటే కలెక్టర్ అవ్వాలంటే కలెక్టర్ ఉంటారు, కలెక్టర్ అవ్వాలంటే ఐఏఎస్ అవ్వాలి. సో నేను ముందు బిట్స్ పిల్లని రాజస్థాన్లో ఇప్పుడు మన విద్యార్థుల మార్క్స్ మాదిరి నాకు కూడా ఇప్పుడు 968 మార్క్స్ వచ్చినాయి. సో అప్పట్లో బిట్ సెట్ లేదు, ఇప్పుడు బిట్ సెట్ ఉంది కానీ మా టైంలో బిట్ సెట్ లేదు. అప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ మీదే మాకు అక్కడ అడ్మిషన్ వచ్చేది. సో అప్పుడు 96.8%తో బిట్స్ పిలానీలో సివిల్ ఇంజనీరింగ్గా జాయిన్ అవ్వడం జరిగింది రాజస్థాన్లో. అలాగే బిట్స్ పిలానీ అయిపోయిన తర్వాత ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది. సో గచ్చిబౌలి హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉన్నాను. సో జాబ్ చేస్తున్నప్పుడు అంటే నాకు ఏమనిపించిందంటే కంప్యూటర్తోనే లైఫ్ అంత సహవాసం కాకుండా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల మధ్యలో వర్క్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో నేను ఓన్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఎట్ ఏ టైం గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. సో మొదటి అటెంప్ట్లో గ్రూప్ 1 2010 సంవత్సరంలో స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది. సో అప్పుడు యాక్చువల్గా డిప్యూటీ కలెక్టర్లో 5 పోస్టులు ఉన్నాయి. నాకు 5వ ర్యాంక్ వచ్చింది, కానీ నాకు డిప్యూటీ కలెక్టర్ రాలా. కారణం ఏంటంటే 5వ ర్యాంక్ ఇద్దరికి వచ్చింది. ఇద్దరికి వచ్చినప్పుడు ఏజ్ చూస్తారు, ఎవరు పెద్దోళ్ళు అయితే వాళ్ళకి ఇస్తారు, చిన్నవాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ వస్తుంది. సో అలాగా 5వ ర్యాంక్ వచ్చినప్పటికీ డిప్యూటీ కలెక్టర్ మిస్ అయిపోయి డిఎస్పీ వచ్చింది, నాకు డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ వచ్చింది. సో అప్పుడు డిఎస్పీగా జాయిన్ అయ్యాను. డిఎస్పీగా జాయిన్ అయ్యి పోలీస్ ట్రైనింగ్ ఏపీ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ఉంది, అక్కడ చేస్తూ ఉన్నాము. అంటే నేను చదివింది బిట్స్ పిలానీ రాజస్థాన్లో, పనిచేస్తుంది ఇన్ఫోసిస్లో. సో మా కల్చర్ ఎలా ఉంటుందంటే జనరల్గా నైట్ అంతా లేచి ఉంటాము, పొద్దున్న లేట్గా లేగడము అలా ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు ఇష్టమే, కానీ నాకు పొద్దున్నే తినడం ఇష్టం ఉండదు. సో పోలీస్ ట్రైనింగ్లో ఎలా ఉంటుందంటే పొద్దున 5ంటికి బెల్లు మోగుతుంది. సో వైట్ టీషర్ట్, వైట్ షార్ట్ వేసుకుని ఫారెన్ అవ్వాలి. అలాగే డైలీ షేవింగ్ చేసుకోవాలి. సో నాకు షేవింగ్ చేసుకోవడం ఇష్టం ఉండదు. సో అలా పోలీస్ ట్రైనింగ్ చేస్తూ పోలీస్ ట్రైనింగ్లో 12 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 12 సబ్జెక్టుల్లో 11 సబ్జెక్టుల్లో టాపర్గా వచ్చింది బెల్లింగ్. అలాగే పోలీస్ ట్రైనింగ్లో 4 మెడల్స్ ఉంటాయి. ఇండోర్ మెడల్, అవుట్డోర్ మెడల్, బెస్ట్ ఆల్రౌండర్, బెస్ట్ ఫైరింగ్, 4 మెడల్స్ ఉంటాయి. సో 4 మెడల్స్లో 2 మెడల్స్ ఇండోర్ ఆల్రౌండర్ నాకు వచ్చినాయి. ఫైరింగ్కి నాకు 1 మార్క్ పోయింది, అలాగే అవుట్డోర్కి నాకు 1 మార్క్ పోయింది. లేకపోతే 4 మెడల్స్ కూడా వచ్చాయి. సో అయితే నాకు ఫస్ట్ టైం ర్యాంక్ వచ్చినప్పుడు చాలా పేపర్లో ఏం రాస్తారు, యువ తేజం, గుడివాడ తేజం, అతి చిన్న వయసులో డిప్యూటీ కలెక్టర్ అని రాశారు చాలా పేపర్లో. అలాగే చాలా టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూకి పిలిచారు, వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను. సో లాస్ట్కి డిఎస్పీ వచ్చింది, డిప్యూటీ కలెక్టర్ రాలా. నాకు ఫస్ట్ అటెంప్ట్లో 27వ ర్యాంక్ వచ్చినా డిఎస్పీ వచ్చేది. సో 27వ ర్యాంక్ వచ్చి డిఎస్పీ వచ్చి ఉంటే నేను చాలా అదృష్టవంతుడిగా ఫీల్ అయ్యేవాడు. కానీ 5వ ర్యాంక్ వచ్చి డిఎస్పీ రావడం వల్ల సో సైకలాజికల్గా లేదు, మనం అప్పుడు కొంచెం కష్టపడాలి, సార్ ఎక్కువ కష్టపడితే డిప్యూటీ కలెక్టర్ తెచ్చుకోవచ్చు అని ఒక
నమ్మకంతో రెండోసారి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అందరూ చాలా మంది డిస్కరేజ్ చేశారు, ఒక్కసారి ర్యాంక్ రావడమే ఎక్కువ, ముందు రెండోసారి కూడా. ఈసారి 4 పోస్టులు ఉన్నాయి డిప్యూటీ కలెక్టర్లో. 4 ర్యాంకుల్లో ఉండాలని ఎవరో రాయరు కదా, మామూలుగా ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో సివిల్స్ రాసుకో, గ్రూప్ 1 వద్దు అని చెప్పి చాలా మంది డిస్కరేజ్ చేశారు. మామూలుగా ఇన్ఫోసిస్లో పనిచేస్తూ చదవడం ఈజీ, ఎందుకంటే మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 6 వరకు ఆఫీస్ వర్క్ చేసి ఆ తర్వాత ఊరికి వచ్చి 6 నుంచి 1 గంట వరకు రాత్రి 7 గంటల పాటు చదువుకునేవాడిని. డిస్టర్బెన్స్ ఉండేది కాదు. సాటర్డే సండే సెలవులు ఉంటాయి, సాటర్డే సండే ఎవరైనా డిస్టర్బ్ చేసేవాడు కాదు, హ్యాపీగా 2 రోజులు చదువుకునేవాడు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి చదవడం అంత ఈజీ కాదు, ఎందుకంటే మీకు సాటర్డే సండే ఎప్పుడు సెలవు ఉండదు, 24/7 జాబ్. అలాగే మీకు ఏదైనా పండుగ వచ్చిందనుకోండి, ఇప్పుడు వినాయక చవితి వస్తే ట్యాంక్ బండ్ మీద నిమజ్జనం డ్యూటీ చేస్తారు. జనవరి 1 వస్తే డిసెంబర్ 31 లేకుండా రాత్రి బందోబస్తు డ్యూటీ చేస్తారు. సెలవు ఉండదు, టైం ఉండదు. పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఒక రోజులో 6 గంటలు, మార్నింగ్ 3 గంటలు, సాయంత్రం 3 గంటలు అవుట్డోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, డ్రిల్స్ ఉంటాయి, లాఠీ మార్చులు ఉంటాయి, తర్వాత స్పోర్ట్ డ్రిల్ ఉంటుంది, ఆర్మ్స్ డ్రిల్ ఉంటుంది, పెరేడ్ ఉంటుంది, రకరకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. 6 అవర్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ 6 అవర్స్ కొత్త సబ్జెక్టులు, పోలీస్ సబ్జెక్టు చదువుతూ మళ్ళీ నేను గ్రూప్ 1 చదివాను. మళ్ళీ రెండోసారి చదివాను, ఎందుకు రాదు ఈసారి అని చెప్పి రెండోసారి కష్టపడి చదవడం జరిగింది. సో ఎప్పుడైతే పోలీస్ ట్రైనింగ్ రిజల్ట్స్ వచ్చి టాపర్గా వచ్చినా, ఆ వచ్చిన వారం రోజులకి మళ్ళీ గ్రూప్ 1 రిజల్ట్ వచ్చింది 2012. ఈసారి స్టేట్ 4వ ర్యాంక్ వచ్చింది. నుంచి డిప్యూటీ కలెక్టర్ అయిన వాళ్ళు ఎవరు లేరు. అలాగే వరుసగా 2 సార్లు స్టేట్ ఎగ్జామ్లో స్టేట్ 5th ర్యాంక్ 4th ర్యాంక్ వరుసగా కొట్టిన వాళ్ళు కూడా ఎవరు స్టేట్లో లేరు. అయితే గ్రూప్ 1 అంటే నా ధ్యేయం ఏంటంటే ఏపీలో ఐఏఎస్ అవ్వాలి అనేది నా ధ్యేయం. సో అందుకని నేను సివిల్స్ కంటే ఎక్కువ గ్రూప్ 1కి ప్రిఫరెన్స్ ఇచ్చాను. కొంతమందికి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు. మా ఫ్రెండ్స్ చాలామంది అస్సాంలో ఉన్నారు, ఒడిస్సాలో ఉన్నారు, బెంగాల్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే నాకు మాత్రం ఫస్ట్ నుంచి కొంచెం తెలుగు ఫీలింగ్ ఉంది. సమైక్యాంధ్ర మూమెంట్లో నేను చురుగ్గా ఉండేవాడిని. సో ఎక్కువ తెలుగు అంటే ఎక్కడ అస్సాంలో ఏమైతే ఎవరికి కావాలనే ఫీలింగ్ ఉండేది నాకు. సో అందుకని నేను గ్రూప్ 1 రాసి ఇక్కడ ప్రమోషన్ ద్వారా ఐఏఎస్ అయ్యి ఏపీ క్యాడర్లోనే ఉండాలి అనేటువంటి ఒక ముందే ప్లాన్తో నా కెరీర్ని స్టార్ట్ చేయడం జరిగింది. జనరల్గా డిప్యూటీ కలెక్టర్ అయిన తర్వాత 10 సంవత్సరాలు కంటిన్యూస్ సర్వీస్ వితౌట్ ఎనీ బ్యాడ్ రిమార్క్ చేస్తూ, ఎక్కడ అడ్వర్స్ లేకుండా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ, మంచి పోస్టింగ్స్ చేస్తూ, మంచి ప్రవర్తన కలిగి ఉంటే 10 years తర్వాత కంఫర్మెంట్ ఇస్తారు. సో ఆ విధంగా ఐఏఎస్ కంఫర్మెంట్ నాకు 2021లో అయింది, 2018 బ్యాచ్ అలాకేట్ అయింది. సో నా డ్రీమ్ ఏపీలో ఐఏఎస్ అవ్వాలి అనే డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ అయ్యాను. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను గొప్పని చెప్పట్లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మీలాగా ఒక కామన్ మ్యాన్, ఒక యావరేజ్ స్టూడెంట్, చాలా రొటీన్ పరిస్థితుల నుంచి పైకి వచ్చిన వ్యక్తిని. సో అంటే మనం గట్టిగా కష్టపడితే, మన గోల్ అనేది ఒక ఫిక్స్ చేసుకుని ఆ గోల్ దిశగా అడుగులు వేస్తే, ఒకరోజు కాకపోవచ్చు, 2 రోజులు కాకపోవచ్చు, బట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ గోల్ని మనం అచీవ్ చేయగలుగుతాము. అండ్ గోల్ షుడ్ బి సెల్ఫ్ చూజన్, అంటే ఎవరికాల గోల్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఉంటారు, నువ్వు ఇదే చెయ్యి, నువ్వు ఇదే అవ్వు అంటారు. పిల్లలు లేదు, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, కొంతమంది ఇష్టం ఉండొచ్చు. వాళ్ళకి ఇష్టం ఉంటేనే వాళ్ళు అందులో షైన్ అవుతారు, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. సో అందరి తల్లిదండ్రులు నేను కోరుకునేది ఏంటంటే, మీ పిల్లల ఇష్టం ఏంటనేది గుర్తించండి. కొంతమందికి స్పోర్ట్స్లో ఉంటుంది. ఇప్పుడు ఎవరో గుకేష్ ఒకరోజు చెస్లో అతనికి అవార్డు రాగానే నెక్స్ట్ డే అందరూ చెస్ బోర్డు పట్టుకుంటారు. పివి సింధు ఒకరోజు ఒలింపిక్స్లో ఆవిడకి 5 గోల్డ్ 6 గోల్డ్ ప్రైజ్ మనీ రాగానే నెక్స్ట్ డే అందరూ షటిల్ బ్యాట్ పట్టుకుంటారు, మళ్ళీ 3 రోజులు నార్మల్. సో అలా ఉండకూడదు. ఆ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది, మనకి ఇంట్రెస్ట్ ఉండటం కాదు. సో ఆ పిల్లలకి సంబంధించి వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో వాళ్ళని తీసుకుని రావాలి. ఈరోజు 1, 2 కాదండి, అనేకమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి, అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ దొరికిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఫీల్డ్లో కూడా రాణించవచ్చు అని నేను బలంగా నమ్ముతున్నాను. సో ఆ విధంగా నా లైఫ్ స్టోరీలో ఈ ఒక మార్పు యొక్క వాల్యూ ఏంటి అనేది మీకు చెప్పుకున్నాను. ఒక మార్పు వల్ల
నేను 2 సంవత్సరాలు వెనకాల నెక్స్ట్ బ్యాచ్లో కూడా చాలా కష్టంగా వెళ్ళి మళ్ళీ జాయిన్ అవ్వాల్సి వచ్చింది, మళ్ళీ హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. సో ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. సో విద్యార్థులు మీరు ఏమవ్వాలనుకుంటున్నారో మీరు దానికి గోల్ పెట్టుకొని కష్టపడితే ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. మెయిన్గా 3 లక్షణాలు ఉండాలి. నేను చాలా చోట్ల స్పీచ్లో చెప్పాను. 3 క్వాలిటీస్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఒకటిది పేషెన్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు డైవర్ట్ అవడానికి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. క్రికెట్ మ్యాచ్, ఐపీఎల్, ప్రతిదీ మీకు డైవర్ట్ చేస్తుంది. అండ్ ఆ బుక్ ఇంత ఉంటుంది, బుక్ తీసినప్పుడు బుక్ ఇంత ఉంటుంది. ఆ బుక్ చూడగానే ఒక 2 పేజీలు చదవగానే ఇదంతా అవద్దు మన వల్ల చాలా కష్టంగా భావన వస్తుంది. కానీ అంత పెద్ద బుక్ అయినా రోజు 2-3 పేజీలు చదివితే 10 రోజులు అయిపోద్ది. సో మనం పేషెన్స్ ఉండాలి, సహనం ఉండాలి. స్టార్టింగ్లోనే వాటర్ నొప్పేసుకుంటే మనం ఏం సాధించలేము. మనం నిజంగా సాధించాలనుకుంటే సహనం చాలా చాలా అవసరం. రెండోది కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎప్పుడు మెయిన్గా మనం ఏం చేస్తామంటే పక్కన చూస్తుంటాం. ఆ పక్కడు ఎన్ని చాప్టర్లు చదివాడు, వాడు ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నాడు, వాడు ఏం కొన్నాడు, వాడి దగ్గర ఏ ఫోన్ ఉంది, పక్కన చూస్తుంటాం, కంపేర్ చేసుకుంటాం. మీరు ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు మీలో ఉన్న శక్తిని మీరు అనవసరంగా వేస్ట్ చేస్తారు. ఎవరికి ఏ ర్యాంక్ వస్తుందో ఎవరికి తెలియదండి. ఎగ్జామ్ రాసే వరకు, రిజల్ట్ వచ్చే వరకు ఎవరికి ఏ ర్యాంక్ వస్తుందో ఎవరికి తెలియదు. నాకు చాలామంది కోచింగ్ నాకు చాలామంది గైడెన్స్ ఇచ్చారు. రోజుకి 18 గంటలు చదవాలి, ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకుంటేనే వస్తుంది అని నాకు చెప్పిన వాళ్ళకి ఎవరికి రావాలా. బట్ అంటే నువ్వు చదివిన కొంతసేపు చదువు, ప్రతి మనిషికి బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్కి ఇంటేక్ కెపాసిటీ ఉంటుంది. నువ్వు ఓవర్గా ఫీడ్ చేస్తానే లోపల ఫీడ్ అవ్వదు. కంప్యూటర్లో డేటా ఫీడ్ చేసినట్టుగా మన బ్రెయిన్లో సబ్జెక్ట్ ఫీడ్ కాదు. దానికి ఎంతైతే టేకింగ్ పవర్ ఉంటుందో అంతవరకే అది ప్రెజర్ తీసుకోగలుగుతుంది. నువ్వు 2 గంటలు 3 గంటలు చదివినా అది ప్రాపర్గా చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ రాస్తూ చదివితే ఇంకా బాగా వస్తుంది. సో కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. పక్కడితో కంపేర్ చేసుకుని వాడు మా క్లాస్ టాపరు. ఇప్పుడు నేను చదివిన స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎవరైతే స్కూల్లో కాలేజీలో టాపర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఐఏఎస్ అటెంప్ట్ చేస్తారు, ఎవరికి రాదు. సో అలా ఏముండదు, మీ ఎడ్యుకేషన్కి మీ కెరీర్ గోల్కి సంబంధం ఉండదు. సో మీరు ప్రతి స్టెప్లో బాగా చదువుకుంటా ప్రావీణ్యం చూపించుకుంటా పైకి వెళ్ళాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు. యూ షుడ్ బి ఆల్సో కాషియస్. మనం కొన్ని స్మార్ట్, 3వ క్వాలిటీ హార్డ్ వర్క్. మీరు ఎంత తెలివైన వ్యక్తి అయినా, మీరు ఎంత సూపర్ బ్రెయిన్ అయినా హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్, ఈ రోజున హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంత బుక్ చదవడం ఇంపార్టెంట్ కాదు, ఏ టాపిక్స్ వస్తాయనేది అంచనా వేసి ఆ టాపిక్స్ని గట్టిగా చదివితే అందులోంచి క్వశ్చన్లు వస్తాయి. సో స్మార్ట్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా ఈ 3 క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో స్టూడెంట్స్కి, పేషెన్స్, కాన్ఫిడెన్స్, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. సో ఈ 3 ఉంటే మీరు ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు, ఏది ఇంపాసిబుల్ కాదు. సో ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా మీరు ఒక మంచి స్టెప్ ఇవాళ మీరు సాధించారు, ఈరోజు అవార్డు తీసుకోబోతున్నారు. అలాగే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళబోతూ ఉన్నారు. దిస్ ఈజ్ అ క్రూషియల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. ఇది ఒక వన్ టైం ఈవెంట్ అవ్వకూడదు మీ లైఫ్లో. మీరు సక్సెస్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, సక్సెస్ ఈజ్ ఎ జర్నీ. సో మీరు ప్రతి స్టెప్లో సక్సెస్ని అందుకోవాలనే ఒక తపంతో, ఆకాంక్షతో మీరు కష్టపడితే ఖచ్చితంగా పైకి వస్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళు సపోర్టివ్గా ఉండండి, వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వాళ్ళ కోరికల్ని తెలుసుకోండి. వాళ్ళకి కొన్నిసార్లు మీరు చెప్పే మాటలు వాళ్ళు చాలా బాధిస్తాయి. ఒక్కొక్కసారి మీరే కోపంలో మీ వర్క్ ప్రెజర్ చిరాకులో కూడా మాట్లాడతారు. నువ్వు లాస్ట్ కూడా చేస్తావు, అది కూడా నీకు రాలేదు, నువ్వు పనికిరావు, ఇలాంటి మాటలు కూడా మనం అంటాం. సో అంటే మీరు అనే మాటలు వాళ్ళ మానసికంగా దెబ్బతీస్తాయి. వాళ్ళకు ఉండేటువంటి పొటెన్షియల్ ఏదైతే ఉందో అది కిల్లదు. సో దయచేసి అంటే అందరికీ క్యాజువల్గా చెప్తున్నాను, తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల యొక్క గ్రోత్ని కోరుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా
వాళ్ళ ఆకాంక్షలు తెలుసుకుంటారు, వెంటనే ప్రోత్సహిస్తే మంచి రిజల్ట్ వస్తుందని కోరుకుంటూ, అలాగే ఈరోజు మీ అందరికీ నా సైడ్ నుంచి ఎవరైతే ఇక్కడ 133 మంది పిల్లలు అవార్డు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి 1500 రూపీస్ క్యాష్ ప్రైజ్ నేను ఇస్తాను. సో అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ టు ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ.